హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేర్ ఆఫ్ జాను. ప్రీవియస్ వీడియోలో మనం తక్కువ ప్లేస్లో ఎక్కువ క్లాస్ని ఆర్గనైజ్ చేసుకునే విధంగా మెన్స్ అండ్ ఉమెన్స్ క్లాస్ని ఎలా ఫోల్డింగ్ చేయాలో చూసేసాం కదండి. ఈ వీడియోలో బెడ్షీట్స్, టవల్స్, ఇన్నర్స్ ఎలా ఫోల్డింగ్ చేయాలి అండ్ ఎలా ఆర్గనైజ్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మార్నింగ్ టైంలో మనం చాలా బిజీగా ఉంటాం కదండి. ఎందుకంటే మార్నింగ్ మనకి చాలా పనులు ఉంటాయి. వంట చేసుకోవాలి, అలాగే పిల్లలు ఉంటే క్యారేజ్ పంపించాలి. సో ఇక్కడ మార్నింగ్ మనకి అందరూ ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా చాలా బిజీగా ఉంటారు. కానీ ఆ టైంలో మన హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఇన్నర్స్ కనిపించట్లేదని, టవల్స్ ఎక్కడని ఇలా అడుగుతున్నప్పుడు మనకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే మనం ఆ కిచెన్లో ఉన్న పనులన్నీ వదులుకొని ఇవి వెతుకుతూ ఇవ్వాల్సి ఉంటుంది, అవునా కదా. ఇవి చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమ్సే. కానీ ఇలా మనము నీట్గా ఫోల్డ్ చేసి ఇవన్నీ కూడా ఒకే దగ్గర పెట్టామనుకోండి, వాళ్ళు మనల్ని అడగాల్సిన పని లేదు. టవల్ ఎక్కడ, బనీన్ ఎక్కడ, ఇలాంటివన్నీ మనల్ని అడగాల్సిన పని లేదండి. మనం ఇవన్నీ కూడా నీట్గా ఇలా ఆర్గనైజ్ చేసుకుందాము. ఒకే ప్లేస్లో ఇవన్నీ వాళ్ళకి ఒక డోర్ తీయంగానే, లేదంటే ఒక ప్లేస్ చూడంగానే మనకి ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసినట్టు కనిపించాలి. అప్పుడు వాళ్ళే తీసుకుంటారు, మనల్ని కూడా కదిలించరు. చూడండి, ఇలాంటివి ఉంటే కానీ మనం ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చూడండి, బనియన్స్ని నేను ఇలా ఫోల్డ్ చేసి పెట్టాను. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది, అందంగా ఉంటుంది, అలాగే మనకి కంఫర్ట్గా కూడా ఉంటుంది. ఇలా మనం నీట్గా అందుబాటులో ఉంచితే మనల్ని ఎందుకు పిలుస్తారండి? వాళ్ళకి కావాల్సినవి ఏంటో వాళ్ళే తీసేసుకుంటారు ఈజీగా. నెక్స్ట్ దీనిలో కొత్తగా కొన్న మాస్కుల్ని, అలాగే ఇంకో దానిలో కర్చీఫ్స్ని పెట్టి బ్యాక్ సైడ్లో ఉంచానండి. ఫ్రంట్ సైడ్ అంతా ఫిలప్ అయిపోయింది కాబట్టి బ్యాక్ సైడ్ మనకి కొంత ప్లేస్ ఉంటుంది. సో ఆ ప్లేస్లో నేను దీన్ని ఫిలప్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ టవల్స్ కనిపిస్తున్నాయి కదా, దీని బ్యాక్ సైడ్ కూడా కొంత ప్లేస్ ఉందండి, దాన్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఒక ఆర్గనైజర్ తీసుకొని దాంట్లో ఏవైనా కొత్తగా కొన్నవి అంటే కర్చీఫ్స్ కానీ, ఇన్నర్స్ కానీ, టవల్స్ కానీ, ఏవైతే మనం కొత్తగా కొన్నామో టీషర్ట్స్ అయినా, సో దాంట్లో నేను సెట్ చేసుకుంటాను. ఎందుకంటే మనం వాటిని పెద్దగా యూస్ చేయం కాబట్టి బ్యాక్ సైడ్ ఉన్నా కూడా మనకి ప్రాబ్లం లేదు. సో చూసారు కదండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా ఉంటే మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరండి. ముందు మీరు ఇలా ఆర్గనైజ్ చేయండి. సో తర్వాత మార్నింగ్ టైం అనేది మీకు ఎంత ఈజీగా గడిచిపోతుందో చూడండి ఒకసారి.
అలాగే ఈ డోర్ సైడ్ కూడా నేను రెగ్యులర్గా వాడే మాస్కుల్ని ఇక్కడ సెట్ చేస్తానండి. ఇది మా హస్బెండ్ కబోర్డు. సో ఆయన యూస్ చేసే మాస్కుల్ని మాత్రమే ఇక్కడ నేను సెట్ చేశాను. నెక్స్ట్ ఇది మా చిల్డ్రన్ కబోర్డ్ అండి. సో ఇక్కడ కూడా నేను అన్నీ ఇలానే సెట్ చేశాను. ప్రీవియస్ వీడియోలో మీకు ఊరికే చూపించానండి ఎలా, కానీ ఇక్కడ డీటెయిల్గా మీకు చూపిస్తున్నాను. సో ఇలాంటి వాటిలో నేను ఇన్నర్స్ని సెట్ చేశాను చూడండి. సో మనకి ఆర్గనైజర్స్ లేకపోతే ఇలాంటి అట్టముక్కల్ని ఒక పీవీసీ వాల్ పేపర్తో కానీ ఒక కలర్ పేపర్తో కానీ చేసి ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. సో చూడండి, చూడటానికి కూడా మనకి నీట్గా కనిపిస్తాయి, పిల్లలు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ ఇదైతే షూకి చెప్పులకి వచ్చే బాక్స్ కదండి. సో వీటిని మనం పీవీసీ వాల్పేపర్తో చేసాం కదా. సో దీంట్లో నేను పిల్లల బనియన్స్ అన్నిటినీ కూడా ఇక్కడ సెట్ చేశాను చూడండి, చాలా నీట్గా కనిపిస్తుంది. టవల్స్ ఇన్నర్సే కాదండి, బెడ్షీట్ ఫోల్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఈ విధంగా ఫోల్డ్ చేస్తే నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. తక్కువ ప్లేస్లో చాలా బెడ్షీట్స్ని మనం సెట్ చేసుకోవచ్చు. డబల్ కార్డ్ బెడ్షీట్ అండి, అంటే వూల్ టైప్ బెడ్షీట్ అనమాట. రాజస్థాన్ వాళ్ళు అమ్ముతారు కదా, సో అలాంటి టైప్వి. వీటికైతే తెలుసు కదా మీకు, ఎక్కువ ప్లేస్ ఆక్రమిస్తుంది ఆర్గనైజ్ చేసుకోవాలంటే. కానీ ఇలాంటి ఫోల్డింగ్స్ ద్వారా నేను ఎన్ని బెడ్షీట్స్ని ఒక చిన్న ర్యాక్లో ఆర్గనైజ్ చేశానో చూడండి. స్వెటర్స్ కూడా మనకి ఎక్కువ ప్లేస్ ఆక్రమిస్తుంది. అలాగే ఫోల్డింగ్స్ కూడా మనకి అంత నీట్గా మనం చేయలేమండి. కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎన్ని స్వెటర్స్నైనా సరే నీట్గా లైన్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు.
చూశారు కదండి, ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.